వైజాగ్లో నాకు ఫ్రెండ్ ఉన్నారన్నానే వాళ్ళమ్మ. దేనికి దిగులు పడకండి, ఆపరేషన్ బాగా జరుగుతుంది. దివ్యని మేం చూసుకుంటాం. డాక్టర్ ఏమన్నారు? అన్ని టెస్టులు పూర్తయిన తర్వాత ఆపరేషన్కి డేట్ ఫిక్స్ చేద్దాం అన్నారు. అమ్మా నాకు ఆఫీస్ టైం అయింది, మీరు పోనీ ఆటోలో. పర్లేదురా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. బాయ్ దివ్య. హలో మూర్తి, అపార్ట్మెంట్లో పాత సెక్యూరిటీ ఊరి నుంచి వచ్చేసారని చెప్పారు. ఎంక్వైరీ చేసావా? వాడిని ఎక్కడ ఎంక్వైరీ చేసావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? వాడిని ఎక్కడ ఎలా అడిగితే నిజాలు బయటకు వస్తే నాకు తెలుసు. సర్లే, నువ్వు ముందు వాడిని స్టేషన్ తీసురా, నేను అడిగే వస్తున్నాను. మనుషులకు చేతబడి చేసినట్టు ఈ అపార్ట్మెంట్కి ఎవరో చేతబడి చేశారు. అందుకే ఇలా జరుగుతోంది. మన శాస్త్రి గారిని పిలిపించి సుదర్శన హోమం చేయిస్తే దోషమంతా పోతుంది. మీరు ఊరుకోండి సార్, ఈ బిల్డింగ్ ప్లానే తప్పు సార్. అస్సలు వాస్తు చూడకుండా కట్టారు. ఇలాంటివన్నీ పట్టించుకుంటే అపార్ట్మెంట్ని తిప్పి పెట్టాలి, లేదా ఇక్కడి నుంచి పీక్కెళ్ళి ఇంకో చోట పెట్టాలి. మీకే తెలుసు కదా, మన అపార్ట్మెంట్స్కి పోయిన సంవత్సరం ఉన్న వాల్యూ ఇప్పుడు లేదు. ప్రాక్టికల్గా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో నిర్ణయించుకుందాం. నువ్వు ఉండు నందకుమార్, మనకేం చేయాలో తెలియకే కదా డీసీపీ గారిని అందరినీ పిలిచి మీటింగ్ పెట్టాం. ఆయన మాత్రం ఏం చెప్తారు సార్? జాగ్రత్తగా ఉండండి, ఇంటికి తాళం వేసుకోండి, ఎక్కువగా బయటికి వెళ్ళకండి, కాపలాగా మీకు మేముంటామని చెప్పి ఇంటికి వెళ్ళి పడుకుంటారు. ఇక్కడ మేము డే అండ్ నైట్ ఉండేది. కొంచెం టైం కావాలి సార్. ఇక్కడ ఇంకొకరు చనిపోయే వరకు వెయిట్ చేద్దామా? దానికి ముందు అపార్ట్మెంట్లో నేనే దిగుతున్నాను. దివ్య వచ్చిందిరా. బాల బాంబేకి వెళ్ళాట, అందుకే ఇక్కడ తినమన్నాను. ఏమీ వద్దంటుంది. ఏంటో నువ్వైనా కనుక్కోరా. దివ్య, అమ్మ భోజనం పిలుస్తుంది, రా వెళ్దాం. ఏమైంది? అక్కేగా. పోయిన సంవత్సరం సెమిస్టర్ హాలిడేస్లో అక్కతో పాటు జాలీగా ఉన్న ఇంట్లో ఇప్పుడు అక్క లేకుండా నేను మాత్రం ఒంటరిగా ఏడిపోస్తోంది. ఎవరన్నారు? నీకు మీ నాన్న, బాల, మా అమ్మ అందరం ఉన్నాం. చాలా ఫోన్ చేద్దాం పదా.